సిట్ దర్యాప్తు నడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. ఏకంగా ఓ ఎంపీ జైలుకు వెళ్లారు. కనిపించకుండా పోయిన ఆ 9 మందిని రప్పించే స్కెచ్ వేస్తున్నారు. నెక్స్ట్ ఓ పెద్ద నేత వంతు రావడం పక్కా అంటున్నారు. సరిగ్గా ఇదే టైంలో ఈడీ ఎంటర్ అయింది. దీంతో ఏపీ లిక్కర్ కేసు మరింత పీక్ లెవెల్కు చేరుకుంది. ముడుపుల వ్యవహారంపై కూపీ లాగేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో వేడి రాసుకుంటోంది. ఏపీ లిక్కర్ కేసు ఇంకా స్ట్రాంగ్ కానుందా? ఈడీ రాకతో నిందితులకు కష్టకాలమేనా? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ వేడి. ముడుపులు విదేశీ లింకులపై ఆరా తీసే ఛాన్స్. శర్వాణి డిస్టిలరీ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు. నెక్స్ట్ ఓ పెద్ద నేతను అరెస్టు చేస్తారని ప్రచారం. ఈడీ విచారణతో పక్కాగా ఆధారాలు సేకరించే ప్లానా? ఏపీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలున్న ఈ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మరోవైపు కొందరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది సిట్. విదేశాలకు వెళ్లిపోయిన వారిని రప్పించేందుకు అవసరమైతే ఇంటర్పోల్ హెల్ప్ తీసుకునే ప్లాన్ చేస్తోందట సిట్. కేసులో కీలకమైన 12 మంది అరెస్ట్ అయ్యారు. 9 మంది కీలక నిందితులు విదేశాలకు వెళ్లిపోయారు. లిక్కర్ స్కామ్ లో కీ రోల్ ప్లే చేశారని అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచే బిగ్ బాస్ గా చెబుతున్న వ్యక్తి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోందన్న ప్రచారం మొదలైంది. ఇంకో నెల రోజుల్లోనే అసలు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను ఈ కేసులో రౌండప్ చేస్తారని ఇన్సైడ్ టాక్. సరిగ్గా ఇదే టైంలో ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది. శర్వాణి ఆల్కో బ్రూ కంపెనీ డైరెక్టర్ చంద్రారెడ్డిని విచారణకు పిలిచింది. వైసీపీ హయాంలో భారీగా లిక్కర్ ఆర్డర్లు పొందిన కంపెనీల్లో శర్వాణి సంస్థ ఒకటి అంటున్నారు. ఈ వివరాలను సిట్ ఛార్జ్షీట్లో ప్రస్తావించిందట. శర్వాణి కంపెనీ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురు వైసీపీ నేతలతో సంబంధాలున్నాయంటున్నారు. సిట్ పలుమార్లు ఆయనకు నోటీసులిచ్చినా విచారణకు రాలేదు. ఇప్పుడు అదే చంద్రారెడ్డికి ఈడీ నుంచి పిలుపొచ్చింది. అయితే ఈ స్టేజ్లో లిక్కర్ వ్యవహారంలో ఈడీ ఎంటర్ అవ్వడం అతిపెద్ద డెవలప్మెంట్ గా చెప్పొచ్చు. ఇన్నాళ్లు సిట్ దర్యాప్తు సాగుతుండగా ఈడీ ఎందుకు జోక్యం చేసుకోలేదని టీడీపీ ప్రశ్నిస్తూ వచ్చింది. బీజేపీ వైసీపీ పెద్దలను కాపాడుతోందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పీఎంఎల్ఏ కింద ఇప్పుడు ఈడీ దర్యాప్తు స్టార్ట్ చేయడంతో ఈ అనుమానాలకు తెరపడినట్లయింది. శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసుల జారీతో లిక్కర్ వ్యవహారంలో మనీ లాండరింగ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే లిక్కర్ కేసు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీలో ఆందోళన ఇంకా ఎక్కువుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ కేసుపై సిట్ పూర్తిస్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ స్టేజ్ లో ఈడీ ఎంటర్ అయిందంటే ఈ కేసు మరింత జటిలంగా మారే అవకాశం కనిపిస్తోంది. సిట్ ఎలిగేషన్స్ నుంచి తప్పించుకుని బెయిల్ తెచ్చుకున్న ఈడీ కేసులు మాత్రం నిందితులకు తలనొప్పిగా మారడం పక్కా. మనీ లాండరింగ్ అంటూ ఈడీ కేసు పెడితే నిందితులు మరింత ఇరకాటంలో పడిపోయినట్లే. కూడా అంత ఈజీ కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏం జరిగిందో, నిందితులు బెయిల్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలియంది కాదు. అయితే అసలు సూత్రధారి అరెస్టు ఒక్కటే బాకీ ఉందంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఈడీ రాక వైసీపీలో గుబులు పట్టిస్తోందట. వైసీపీ బిగ్ బాస్ ను ఈడీ కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందన్నది వైసీపీ అనుమానం. ఈడీ దర్యాప్తు స్పీడప్ అయితే ఈ కేసు ఎవరి టార్గెట్ గా ముందుకు కదులుతుందనేది మరింత క్లారిటీ రానుంది. ఇప్పటికైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తులందరూ అరెస్ట్ అయ్యారు. ఇక ఒకరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారని అంటున్నారు టీడీపీ నేతలు. మరో నెల రోజుల్లో బ్లాస్టింగ్ న్యూస్ రాబోతుందా? ఈడీ వేట ఎలా ఉండబోతోందనేది చూడాలి మరి.